అంటే మనం అగైన్ ఎందుకు నేను 2014 వెనక్కి వెళ్తుంటాను పవన్ కళ్యాణ్ గారి పాత్ర గురించి మాట్లాడుతున్నా అంటే ఆ రోజు సాక్రిఫైస్ చేశాను ఆయన పొలిటిక్స్. నేను రాజకీయాల్లోకి వస్తున్నానని చెప్పి ఒక పొలిటికల్ పార్టీ పెట్టి నేను కంటెస్ట్ చేయలేదన్నప్పుడు ఆయన్ని అన్న మాటలు, ఆయన పడాల్సిన అవమానాలు అవన్నీ కూడా పడ్డాడు. ఆ రోజు వాళ్ళు అడ్రస్ చేస్తూ అమరావతి క్యాపిటల్ గా ఉండేది, అమరావతి మారదు అని గంటాపదంగా చెప్పిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఇప్పుడు గెజెట్ నోటిఫికేషన్ వచ్చింది, ఇదైనా శాశ్వతం అనుకోవచ్చా? ఇక అమరావతిని ఎవరు కదిలించలేరు అని ఒక నిర్ణయానికి రావచ్చా? కొత్త పలుకుతో మరొక వివాదాన్ని సృష్టించారు ఏబిఎన్ రాధాకృష్ణ గారు. ఆ వివాదంతో హైదరాబాద్లోని వాళ్ళ కార్యాలయం మీద వైసీపీ దాడి చేసినట్టు పనిచేసింది. ఆడవాళ్ల పట్ల అనుచిత వ్యాఖ్యలుగా చూడటం సబబేనా? ఫస్ట్ పార్ట్. రెండవది, దానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి ఒక వ్యాఖ్య చేశారు. వీళ్ళు రాధాకృష్ణ చేసిన వ్యాఖ్యల్ని పవన్ కళ్యాణ్ గారు సమర్థిస్తారా? ఆయన్ని ఆ రకంగా సమర్థిస్తూ ఆయన లేఖ రాయడం అనేది కరెక్టా అని రెండో పాయింట్. నేను ఏం చేసినా నడుస్తుంది మాది రాశిర కుటుంబం. రైల్వే కోడూరు నుంచి తాతంశెట్టి నాగేంద్ర. కిరణ్ టీవీ ప్రశ్నించింది, ఒక మహిళను రోడ్డు మీద ఎలా కొడతారు మీరు అంటే అతను చెప్పిన సమాధానం, ఎవరినైనా కొడతా, నేను నిన్నైనా కొడతా అని స్వయంగా నాకు అన్నారు. ఎదుటోళ్ళని తిట్టమని పెట్టలేదు. ఈ తాతంశెట్టి నాగేంద్రకు జగన్ వస్తే మళ్ళీ మావిగన్ చేయడని గ్యారెంటీ ఏం లేదు. మావిగన్ అంటాడు, గవిమన్ అంటాడు రేపు. మావిగన్ అంటాడు, గవిమన్ అంటాడు రేపు. హాయ్, అందరికి నమస్కారం. ఆంధ్రప్రదేశ్ లో ఇటీవల జరిగిన అతిపెద్ద పరిణామం ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి మీద గెజెట్ నోటిఫికేషన్ తీసుకురావటం. సో గెజెట్ నోటిఫికేషన్ తీసుకురావటం అనేది ఎలాంటి పరిణామం, అలాగే ఇది శాశ్వతమా, అమరావతిని మరెవ్వరూ కదిలించలేరా అనే అంశాలతో పాటుగా తాజా రాజకీయ అంశాల మీద కూడా మాట్లాడదాం. మనతో పాటుగా టిడ్కో చైర్మన్ శ్రీ అజయ్ కుమార్ వేములపాటి గారు ఉన్నారు, జనసేన పార్టీ నాయకులు. అన్న నమస్తే. నమస్కారం కిరణ్ గారు. సార్, మీ ద్వారా ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. సార్, ముఖ్యంగా చాలా రోజుల నుంచి 2014 నుంచి కూడా రాజధాని అంశం నలుగుతానే ఉంది. 2014 తర్వాత అమరావతిని రాజధాని చేశారు. రాజధాని చేసిన తర్వాత 2019లో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి 3 రాజధానులు అన్నారు. మళ్ళీ ఇప్పుడు దాని మీద లేదు అని చెప్పి మళ్ళీ దాని మీద ఒక గెజెట్ నోటిఫికేషన్ తెచ్చారు. కాదు మావిగన్ అని జగన్మోహన్ రెడ్డి అంటున్నారు. ఇంతకీ అసలు ఒక రాజధాని కోసం గెజెట్ నోటిఫికేషన్ తీసుకురావాల్సినంత ఆవశ్యకత ఉన్నదా? రాజధాని అనేది ఒక ఎమోషన్ అండి. ఇది అర్థం చేసుకోవాలి ముందర ఏ రాజకీయవేత్త అన్నా కానీ. మొన్న తెలంగాణ ఉద్యమంలో విపరీతంగా తెలంగాణ కావాలని, కాదు రాష్ట్రాన్ని విడదీయద్దు అని చెప్పి 2 సమాంతర ఉద్యమాలు నడిచినప్పుడు రాజధానే మెయిన్ క్రక్స్ ఉండింది. ఓకే, మన ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్తో ఒక ఎమోషనల్ అటాచ్మెంట్. ఎక్కడ నెల్లూరు, ఎక్కడ వైజాగ్, ఎక్కడ శ్రీకాకుళం, ఎక్కడ విజయవాడ, అందరూ కూడా వచ్చి ఇక్కడ స్థిరపడిన వాళ్ళే. దేనికి స్థిరపడ్డారు? ఇది రాజధాని కాబట్టి. ఇది ఎవరికి రాజధాని? ఆంధ్ర సంయుక్త రాష్ట్రానికి రాజధాని కాబట్టి. మన రాజధాని, మనం ఇక్కడ అందరికి కూడా ఇక్కడ హక్కులు ఉంటాయి, సమాన హక్కులు ఉంటాయి. ఏ మూల రాష్ట్రంలో ఏ మూల ప్రజలైనా రాజధానిలో మనకు సమాన ఆపర్చునిటీస్ ఉంటాయి, హక్కులు ఉంటాయని అది ఒక ఎమోషన్. అటువంటిది ఇవాళ మన రాష్ట్రాన్ని విభజించినప్పుడు మనకు ఒక రాజధాని లేకుండా పోయింది. అదే బిగ్గెస్ట్ ఎమోషనల్ లాస్. మీరు ఎవరినన్నా అడగండి ఆంధ్రాలో, ఆంధ్రాని తెలంగాణ విభజించినప్పుడు మీకు బిగ్గెస్ట్ లాస్ ఏంటయ్యా మీరు కోల్పోయిందంటే ఒక రాజధాని కోల్పోయి ఉంటారు. హైదరాబాద్ ఉంది కాబట్టి తెలంగాణ వాళ్ళు గట్టిగా హైదరాబాద్ గురించి, హైదరాబాద్ పోతోంది కాబట్టి ఆంధ్రప్రదేశ్ వాళ్ళు గట్టిగా పోస్ట్ చేస్తారు. అంటే మనకు ఒక రాజధాని హైదరాబాద్ అనేది
అంటే ఒక ఎమోషనల్, ఎక్కడో నెల్లూరు వదిలేసుకున్నాం, ఎక్కడో వైజాగ్ వదిలేసుకున్నాం, ఉన్న అక్కడ మా మూలాలు వదిలేసి ఇక్కడికి వచ్చి సెటిల్ అయినాం. దేనికి సెటిల్ అయ్యాం? రాజధాని అనే కదా. ఇక్కడ అందరికీ జీవనోపాధి ఉంటుంది, రాజధానిలో జీవనోపాధి కొంచెం ఎక్కువ ఉంటుంది, రాజధానిలో మనం చేసుకోవచ్చనే కదా. సో జీవనోపాధి ఉన్న మూలాలు వదులుకొని, సొంత భూమినో సొంత మన మూలాలు వదులుకొని రాజధానికి మాత్రమే అటాచ్మెంట్ ఉంటుంది. నెల్లూరు వాళ్ళు పోయి వైజాగ్లో సెటిల్ కారు, వైజాగ్ వాళ్ళు వచ్చి నెల్లూరులో సెటిల్ కారు, కానీ వీళ్ళందరూ వచ్చి రాజధానిలో సెటిల్ అవుతారు. ఎందుకు అవుతారు? అదొక ఎమోషనల్ అటాచ్మెంట్. రాష్ట్రము, రాష్ట్ర రాజధాని, దానికి సంబంధించిన ప్రోగ్రెస్ ఇది కానివ్వండి, డెవలప్మెంట్ కానివ్వండి. మీకు రాజధాని గురించి మాట్లాడినప్పుడు అసలు ఆంధ్ర ప్రజలకి ఇది ఒక పెద్ద లోటు అండి. మీరు ఇవాళ గురించి మాట్లాడొద్దు, నేను కొంచెం మీరు నన్ను టైం ఇస్తే హిస్టరీలో కొంచెం వెనక్కిపోతాను. షూర్ సార్. 1950లో మెడ్రాస్ ప్రెసిడెన్సీ అని ఉండింది. మెడ్రాస్ ప్రెసిడెన్సీలో ఇప్పటి తమిళనాడులో ఉన్న ప్రాంతాలతో కూడా మన రాయలసీమకు సంబంధించిన 4 జిల్లాలు, నెల్లూరు, ఒంగోలు, కృష్ణా, గుంటూరు, ఈస్టు, వెస్టు, విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం దాకా కూడా మెడ్రాస్ ప్రెసిడెన్సీలో మనం ఉన్నాం. ఆ రోజు మనకు చెన్నై క్యాపిటల్, అంటే ఆ రోజులో చెన్నపట్నం అనేవాళ్ళు, తర్వాత మెడ్రాస్ అన్నారు. ముందర దాని పేరు చెన్నపట్నం, తర్వాత మెడ్రాస్ అని పెట్టారు. మరి శ్రీకాకుళంలో ఉన్న వాళ్ళకి మెడ్రాస్కు పోవాలంటే అదొక గగనం. సరే, అవన్నీ ఎట్లా పక్కకు పెడితే మాకు మా సొంత రాష్ట్రం కావాలా, మా భాష మాట్లాడే అని చెప్పి పొట్టి శ్రీరాములు గారు ఆయన యొక్క సత్యాగ్రహం, దానికి ఆయన ప్రాణం అర్పించుకున్నారు. ఒక రకంగా పొట్టి శ్రీరాములు గారి వల్ల, ఆయన త్యాగం వల్ల మనకు భాషా ప్రయుక్త రాష్ట్రాలు రావడం, దాంట్లో మొదటి రాష్ట్రంగా ఆంధ్ర రాష్ట్రంగా చేశారు. 1953లో ఆంధ్ర రాష్ట్రం స్థాపించబడింది. ఇప్పుడు ఏదైతే రాష్ట్రం ఉందో అదే 4 రాయలసీమ జిల్లాలు, నెల్లూరు, ఒంగోలు, శ్రీకాకుళం దాకా. అదే తర్వాత స్టేట్స్ రీఆర్గనైజేషన్ యాక్ట్ అని చెప్పి 1956లో ఎర్స్ట్వైల్ హైదరాబాద్ స్టేట్లో నుంచి ఈ తెలంగాణలోని 10 జిల్లాలు, ఇప్పుడు ఎక్కువ జిల్లాలని, ఆ 10 జిల్లాలని కూడా కలిపి సెంట్రల్గా హైదరాబాద్ కావాలని చెప్పి హైదరాబాద్ని క్యాపిటల్గా పెట్టారు. ముందర ఏదన్నా కానీ అందరూ ఒకసారి దీన్నే మనం రాష్ట్రం, మనది ఆంధ్ర రాష్ట్రం, మన క్యాపిటల్ హైదరాబాద్ అని ఒకసారి యాక్సెప్ట్ చేసిన తర్వాత లక్షల మంది వాళ్ళ వనరులంతా తెచ్చి హైదరాబాద్లో క్యాపిటల్ మీద పెట్టడం, హైదరాబాద్ డెవలప్మెంట్ జరిగింది. ఓకే, సో ఇవాళ మళ్ళీ ఆ రాష్ట్రం విడిపోయినప్పుడు మనకు ఒక సొంత రాజధాని లేకుండా పోవడం, ఇది మనకు జరిగిన తీవ్ర అన్యాయం. ఆంధ్రప్రదేశ్ స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ అని తెచ్చిన దాంట్లో అసలు ఆంధ్రప్రదేశ్కి ఇది క్యాపిటల్ అని డిఫైన్ చేయలేదు. ఇవాళ మీ గెజెట్లో ఆ లోటుని మనం తీర్చాం. సో ఆనాడే ఈ గెజెట్ వచ్చి ఉంటే ఇంత ఇబ్బంది వచ్చి ఉండేది కాదు. ఆ రోజు మనం స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014లో ఆంధ్రప్రదేశ్ వేరే రాష్ట్రము, తెలంగాణ వేరే రాష్ట్రము, కామన్ క్యాపిటల్ అని హైదరాబాద్ 10 ఏళ్ళని అన్నారే కానీ ఆంధ్రప్రదేశ్కి దాని సొంత క్యాపిటల్ పలానా అని చెప్పలేదు. ఆ రోజే కానీ చెప్పుంటే ఇవాళ ఈ పరిస్థితి ఉండేవాళ్ళం కాదు. మనం ఈ సందిగ్ధత ఇవన్నీ ఉండవు. అది జరిగింది. హిస్టరీ మనం చరిత్రను చూసుకుంటూ వస్తున్నాం. 2014లో చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, అమరావతి మన క్యాపిటల్ అని అన్నాం, అందరూ స్వాగతించాం. ఎందుకయ్యా అమరావతి క్యాపిటల్ అంటే రాష్ట్రానికి మధ్యలో ఉంది, మీకు ఆల్రెడీ కొంచెం డెవలప్ అయిన విజయవాడ పక్కన, గుంటూరు విజయవాడ మధ్య ముఖ్యంగా స్థలం, మీరు ఫాస్ట్గా డెవలప్ కావాలంటే దానికి సంబంధించిన వనరులు అన్నీ కూడా వస్తాయి. అన్నిటికన్నా ముఖ్యంగా మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలా, ఒక కొత్త రాష్ట్రం ఏర్పడింది మనకు, దానికి సంబంధించిన రాజధాని లేదు. సో రాజధాని మనకు కావాలనుకున్నప్పుడు ఇట్ ఈస్ ఏ పొలిటికల్ డిసిషన్. ఏంటి, ఉన్న విజయవాడనో లేకపోతే గుంటూరునో లేకపోతే ఇంకో దాన్నో కలిపి రాజధాని చేయడమా, లేకపోతే మనం ఒక నూతన రాజధాని మనం నిర్మించుకోవడమా? ఓకే, ఈ ఏదైతే ప్రస్తుతం ప్రపంచంలో మోడర్న్ సిటీస్ ఆర్ రూలింగ్ ద రూస్ట్, మీ జీవనోపాధి కానీ గ్రోత్ కానీ ఇవన్నీ కానీ చూసారంటే, కొత్త సిటీస్ ఫామ్ అయినప్పుడే వాటి చుట్టూ మనకు బ్రహ్మాండమైన డెవలప్మెంట్ ఆపర్చునిటీస్ వస్తున్నాయి. మీరు ప్రపంచంలో ఎక్కడ చూడండి, హైదరాబాద్ ఈజ్ లివింగ్ ఎగ్జాంపుల్. హైదరాబాద్ని మనం ఒక హైటెక్ సిటీ అనో, ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో వాటిని అంతా డెవలప్ చేసి, ఉన్న పాత హైదరాబాద్ 400 years ఉన్న హైదరాబాద్ ఉంది, కానీ లెగసీ వేరు. దాని చుట్టూ వీళ్ళు క్రియేట్ చేసిన ఏదైతే ఒక న్యూ సిటీ, ఆ న్యూ సిటీ కదా ఇవాళ ఇంత డెవలప్మెంట్కి ఇంత. అది మీరు దుబాయ్ చూడండి, సింగపూర్ చూడండి, మలేషియా చూడండి,
ఇండోనేషియా చూడండి, కొత్త సిటీస్ ఎప్పుడైతే ఫామ్ అవుతున్నాయో ఆ సిటీస్ చుట్టూ డెవలప్మెంట్, ఆ సిటీస్ చుట్టూ ఇన్వెస్ట్మెంట్, నవీ ముంబై చేశారు. ఢిల్లీ గుర్గావ్ వచ్చేసింది, నోయిడా మన కళ్ళ ముందర ఎన్నో దగ్గరలో అవి చేసినప్పుడు గ్రీన్ ఫీల్డ్గా మనం చేస్తే దాని చుట్టూ ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్ వస్తుంది, వాటి చుట్టూ మనకు జాబ్ ఎంప్లాయ్మెంట్ అన్నీ కూడా ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ వస్తాయి. ప్లానింగ్ ఉంటుంది. మనం ఒక మంచి రాజధాని నిర్మించుకునే ఒక అవకాశం ఇది మనకు. మనం ఉన్న కష్టాల్లో ఒక అవకాశాన్ని సద్వినియోగం చూసుకోవడం. సో అమరావతి అనే ఒక డిసిషన్, ఇట్ ఈస్ అడ్మినిస్ట్రేటివ్లీ పొలిటికలీ కరెక్ట్ డిసిషన్. ఆ డిసిషన్ని ఆ రోజు కానీ దానికి మనం లీగల్ ఇది శాంక్టిటీ కానీ వచ్చుంటే ఇవాళ ఈ పరిస్థితి ఇంత మాట్లాడాల్సిన అవసరం ఉండేది కాదు. ఎందుకు మళ్ళీ ఇవాళ ఈ టాపిక్ వస్తున్నది మాట్లాడుతున్నాం అంటే 2014-19లో చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఈ క్యాపిటల్ అమరావతి అని చెప్పి అప్పట్లో ప్రధానమంత్రి గారు వచ్చి ఇక్కడ శంకుస్థాపన చేసి అన్నీ చేసిపోయిన తర్వాత 19లో ప్రభుత్వం మారిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న అన్ని నిర్ణయాల్ని మార్చినట్టు ఈ క్యాపిటల్ నిర్ణయాన్ని కూడా జగన్ ప్రభుత్వం మార్చడానికి ట్రై చేసింది. రకరకాల స్కీమ్స్తో ముందరకు వచ్చారు. ముందర ఇక్కడ కాదు క్యాపిటల్, రాయలసీమ తట్టు ఎక్కడో ఉంది చూస్తామని అన్నారు, ఒంగోలు దగ్గర ఏదో భూములు, అది కాదు 3 క్యాపిటల్స్ అని మాట్లాడారు. విజయవాడ ఒకటి, విశాఖపట్నం ఒకటి, కర్నూలు ఒకటి అని. అంటే ఆలోచన కొంచెం కూడా లేకుండా ప్రజల యొక్క సౌకర్యం ఏంటి, మీరు 3 క్యాపిటల్స్ పెడితే ఒక మనిషి ఎట్ట తిరగాల 3 చోట్ల. ఇప్పుడు నేనున్నాండి, నాకేదో హైకోర్టులో పని ఉంది, హైకోర్టులో ఆర్డర్ వచ్చింది, అది ఇంప్లిమెంట్ ఇస్తారు కానీ ఇంప్లిమెంట్ చేయాల్సింది మళ్ళీ క్యాపిటల్గా సెక్రటేరియట్కి వెళ్ళాలి. మరి నేను ఎక్కడికి వెళ్ళాలి, మళ్ళీ అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ ఇక్కడికి రావాలి, అక్కడి నుంచి ఇంకేదో పని వైజాగ్కి పరిగెత్తుకుంటూ పోవాలి. నా జీవితకాలం ఇదే అయిపోతుంది. మళ్ళీ దాని మీద ఏదైనా కోర్టు కేసు వచ్చింది మళ్ళీ రావాలి. అంటే మీరు కొంచెం కూడా ఆలోచన లేకుండా ఏదో చాలా తెలివిగా మాట్లాడుతున్నాను, చాలా నేను మేధావిని, మీరందరూ తెలివి తక్కువళ్ళు అనే ఒక రీతిలో వచ్చి అసలు మీకు నేను చెప్పేది అర్థం కావట్లేదు, నా మేధస్సు ఎక్కడో ఉంది, మీకు అంతకు మేధస్సు తక్కువ లెవెల్లో మాట్లాడుతున్నాడు. ఇంకో వర్డ్ ఉంది మన పాతకంలో తుగ్లక్ అని, తుగ్లక్లాకే మాట్లాడుతున్నారు ఆయన. సార్ ఇప్పుడు 2014 నుంచి 19 మధ్య కాలంలో మరి ఈ రాజధాని అమరావతికి గెజెట్ తేవాలన్న ఆలోచన ఆనాటి ప్రభుత్వానికి రాలేదు. ఒక రకంగా ఫెయిల్యూర్ అంటారు. అంటే మనము ప్రతి ఒక్కటి ఒక లెన్స్లో చూడాలండి. నేను ఒకటి నమ్ముతాను, చరిత్రను అర్థం చేసుకోలేకపోతే మనం ఫెయిల్ అయిపోతాం. ఆ రోజు మన పరిస్థితి ఏంటి, 6 నెలల్లో మిమ్మల్ని మార్చేశారు. 6 months దాకా కూడా మేము లేదు, స్టేట్ డివైడ్ చేయము. ఒక పక్క మాట్లాడుతూనే మనకు అబద్ధాలు చెప్తూ వచ్చారు, స్టేట్ మేము డివైడ్ చేయము, స్టేట్ ఉంటుందని. అంత తొందరగా జరిగిపోయింది. ఇన్ఫ్యాక్ట్ నాకు మన ఆంధ్ర పాలిటిషియన్స్ మీద, మరీ ముఖ్యంగా అప్పట్లో పవర్లో ఉన్న కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద, మిగిలిన వాళ్ళని ఒక్కనే బ్లేమ్ చేయకూడదు, అన్ని పొలిటికల్ పార్టీస్ని ఈ విషయంలో ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నా. బీజేపీ అయితే, టీడీపీ అయితే, కాంగ్రెస్ అయితే. రాష్ట్రం విభజించొద్దు అని చెప్పి కొట్లాడాము, కరెక్టే. కానీ ఏ రాజకీయవేత్తన కానీ ఆలోచనప్పుడు విభజన తట్టు పయనిస్తున్నది ఇవంతా కూడా అన్నప్పుడు మాకేంటి అని అడగాల్సిన బాధ్యత మనకు ఉండింది. అది అడగలేదనేది మాత్రం నాకు ఇది ఒక చారిత్రకమైన తప్పిదం. 100%. ఇట్స్ ఎ హిస్టారికల్ బ్లండర్. ఆ రోజు మనం సరే మీరు ఇది అంటున్నారు, మాకు ఇవన్నీ ఇస్తే వీటిని ఆలోచిస్తాం, అసలు మాకేం చెప్పకుండా మీరు వేరే రాష్ట్రం అని చెప్పడం ఏంటి అని మాట్లాడిన ఒక్క నాయకుడు లేడు. ఎంతసేపటికి చేయడానికి లేదనే ఒక ఉద్యమం బాగుంది. కానీ ప్రభుత్వం, ఎందుకంటే అన్ని ఆ రోజుల్లో మేజర్ పొలిటికల్ పార్టీస్ ఓపెన్గా వీఆర్ ఓకే విత్ డివిజన్ అని చెప్పినప్పుడు మనం అట్లీస్ట్ బ్యాక్గ్రౌండ్లో మాట్లాడాలి కదా, పైకి మాట్లాడలేము. బ్యాక్రూమ్ మనం మాట్లాడే నెగోషియేషన్స్లో మా రాష్ట్రానికి ఏమి ఇస్తారు. ఇంకొకటి అన్న, ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఆలోచన, ఆ రోజు నేను హెచ్ఎంటీవీలో పనిచేస్తా ఉన్నా, కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఆలోచన కూడా మన పొలిటీషియన్ల నిజస్వరూపాన్ని వాళ్ళు ఎట్లా అర్థం చేసుకున్నారో నాకు అర్థమైంది. ఏంటంటే వీళ్ళందరూ ఆంధ్రప్రదేశ్ పొలిటీషియన్స్ అందరూ కూడా వ్యాపారవేత్తలు, వీళ్ళ కాంట్రాక్టులు కావాలా, వీళ్ళ కాంట్రాక్ట్లు ఇస్తే వీళ్ళు ఓకే అంటారు, కాబట్టి పెద్ద ఇష్యూ కాదు అనే ఒక భావనతోటి వెంటనే ఆ సోనియా గాంధీ గారు ఆ నిర్ణయానికి వచ్చారని చెప్తారు. వీళ్ళకి ఎలాగో వీళ్ళు గట్టిగా నిలదీయలేదు. ఒక రకంగా నిజమే అది, మనం కానీ చరిత్ర చూస్తే. ఓకే,
కానీ ఎంత కాంట్రాక్టర్లు అయినా మీరు ఆ రాష్ట్రానికి న్యాయం చేయాలి కదా. చేయాలి కదా. న్యాయానికి మనం ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఉన్నారు, ఆ రోజు నల్ల కిరణ్ కుమార్ రెడ్డి గారు ఎంతో ఫైట్ చేశారు. చేశారు కరెక్ట్. అది చేసినప్పుడు ఇవి కూడా మాట్లాడాల్సిన అవసరం ఉండింది. మనకు పార్లమెంట్లో ఆ రోజు రకరకాల హామీలు ఇచ్చారు. ఆ హామీలు నిలబెట్టుకోవాలి, మనం అడగలేకపోతున్నాం. ఆ హామీలు నిలబెట్టుకోలేమని ఆ రోజు వెంకయ్యనాయుడు గారు నిలబడి కొట్లాడి 5 ఏళ్ళు కాదు 10 ఏళ్ళు స్పెషల్ స్టేటస్ అన్నారు. ఆ రోజు మన్మోహన్ సింగ్ చేత ఒప్పించారు. ఎన్ని చేసాం కానీ మనకేం రాలే కదా. సో మన పరిస్థితి ఏంది ఆ రోజు, ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి ఏంటంటే ఒక గందరగోళ స్థితిలో, అయోమయ స్థితిలో రాష్ట్రాన్ని తీసుకొని ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టినా ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు రాష్ట్ర ప్రయోజనం కోసం. చంద్రబాబు నాయుడు గారి ఒక ఎక్స్పీరియన్స్డ్ పాలిటీషియన్ ఉంటే ఈ రాష్ట్రాన్ని కొంచెం ముందరికి తీసుకుపోయే ఛాన్స్ ఉంటుంది, లేకపోతే మనం అధోగతి పాలవుతాం అని చెప్పి ఎలక్షన్స్లో నేను కంటెస్ట్ చేయను, తెలుగుదేశానికి సపోర్ట్ చేస్తానని చెప్పి రాష్ట్ర ప్రయోజనాల కోసం తీసుకున్న నిర్ణయం నిజంగా కూడా చాలా రాష్ట్రానికి మేలు చేసింది. ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడి ఈ రాష్ట్రాన్ని మనం ఏ విధంగా తీసుకువెళ్ళాలా, ఒక ఎక్స్పీరియన్స్డ్ పాలిటీషియన్ చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడాల్సిన అవసరం ఏంటంటే, ఎన్ననే చెప్పండి, ఒక అడ్మినిస్ట్రేటివ్గా ఎక్స్పీరియన్స్ ఉన్న వ్యక్తి, రాష్ట్రం ఆలోచించి దూరదృష్టి ఉన్న వ్యక్తి ఉండడం చాలా అవసరం ఈ పర్టికులర్ పరిస్థితుల్లో. షార్ట్ టర్మ్ గెయిన్స్, మన వ్యక్తిగత లాభాలు లేకపోతే వ్యక్తిగత మన మధ్య ఉన్న పొరపచ్చులో ఆలోచించకుండా రాష్ట్రం గురించి, రాష్ట్రం యొక్క దూరపు వాటి గురించి ఆలోచించాల్సిన వ్యక్తి ఉన్నారు. అటువంటి వ్యక్తి ఆయన, అంటే ఈ హస్ ప్రూవ్డ్ ఈజ్ అడ్మినిస్ట్రేటివ్ క్యాపబిలిటీస్ చంద్రబాబు నాయుడు గారు. సో ఆ రోజు మనం చేస్తే దాని నుంచి బయటపడడానికి ఎక్కువ ప్రభుత్వం ఫైట్ చేయాల్సి వచ్చింది. యాక్చువల్గా దే పేడ్ ఏ పొలిటికల్ ప్రైస్ ఫర్ ఇట్. 2009లో ఓడిపోయింది. మీరు ఒక ఏమీ లేని డొల్ల రాష్ట్రాన్ని ఒక దారిలో పెట్టడానికి చాలా నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చింది. కఠినమైన నిర్ణయాలు తీసుకోవాలా, అడ్మినిస్ట్రేటివ్గా వాట్ ఈస్ కరెక్ట్ అనేది తీసుకోవాలా, దానికంతా కూడా ఓకే. సో ఆ రోజు మనం ఎందుకు గెజెట్ పెట్టలేదు అనేదాన్ని అప్పటి 2014 ప్రభుత్వాన్ని మనం ప్రశ్నించే కన్నా అప్పుడు రాష్ట్రం విభజించక ముందర ఏదైతే ఏపీ రీఆర్గనైజేషన్ బిల్ ఉందో దాంట్లో దీన్ని పెట్టకపోవడం అనేది పెద్ద. మాలాంటి వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే, జగన్మోహన్ రెడ్డి గారి తత్వం చంద్రబాబు, మనందరికంటే చంద్రబాబు బాగా తెలుసు కదా. సో ఆయన ఒకవేళ తప్పిదారి అధికారంలోకి వస్తే మళ్ళీ ఇలాంటి ఏదో చేస్తాడు కదా శాడిజం పనులు, కాబట్టి అప్పుడే గెజెట్ తెచ్చుంటే బాగుండేదని మాలాంటి వాళ్ళకి అనిపించింది. ఏదేమైనా అట్లీస్ట్ ఇప్పటికి తెచ్చింది కొంతవరకు ఒక సేఫ్ అని. సార్ పాలిటీషియన్స్ చంద్రబాబు నాయుడు గారు లేదో జగన్మోహన్ రెడ్డి గారు లేకపోతే ఇంకోరు ఎవరైనా కానీ రాష్ట్ర ప్రయోజనాల గురించి ఆలోచిస్తామని అందరూ నమ్ముతాం. మీకు మాకు సైద్ధాంతిక భేదాలు ఉండొచ్చు కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలైతే శత్రువులు కాదు కదా. కరెక్ట్. ఇప్పుడు ప్రజలు మాకు శత్రువు ఎవరికి కూడా. పొలిటికల్ పార్టీల్లో నేను ఒక విధంగా ఆలోచిస్తాను, మీరు ఒక విధంగా ఆలోచిస్తాం, అంతేగాని ప్రజలైతే శత్రువులు కాదుగా. సో ప్రజా ప్రయోజనానికి సంబంధించి ఎవరు కూడా తప్పు చేస్తారని ఎవరు అనుకోరు. కరెక్ట్. అదొక విలక్షణమైన మనుషులు ఉంటారు. అట్లా ప్రజా ప్రయోజనాలు గాలికి వదిలేస్తాను, నీకు నాకు సంగతి ఏందో, నువ్వు చేస్తే నేను దాన్ని తిరుక్కుంటాను, నువ్వు చెప్పావు కాబట్టి నేను ఇంత చేయను అనుకునే మనుషులు డిఫరెంట్ మెంటాలిటీ. అది ప్రజా శ్రేయస్సు కోరుకునే వాళ్ళు ఎవరు ఈ విధంగా చేయరు. ఓకే రైట్. ఇప్పుడు గెజెట్ నోటిఫికేషన్ వచ్చింది, ఇదైనా శాశ్వతం అనుకోవచ్చా? ఇక అమరావతిని ఎవరు కదిలించలేరు అనే ఒక నిర్ణయానికి రావచ్చా? ఎందుకంటే ఈ క్వశ్చన్ ఎందుకు అడుగుతున్నానంటే, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి మావిగాని అన్నారు, మీరు చేసుకుంటే మళ్ళీ మేము చేసుకోలేమా తీర్మానం, మీరు చేస్తే మళ్ళీ గెజెట్ మేము చేయించలేమా అని వైసీపీ వాళ్ళు మాట్లాడుతున్నారు. అంటే ఇప్పటికే గెజెట్ వచ్చిన తర్వాత కూడా అమరావతిని శాశ్వతం అనుకోవడానికి అవకాశం లేదా? వితండవాదం అండి. అంటే ఒక రాష్ట్రానికి ఫస్ట్ నేను ఎక్కడో విన్నా, రాజధాని అవసరం లేదు, రాజధాని అవసరమా అని మాట్లాడినారు జగన్మోహన్ రెడ్డి. నేను ఎక్కడ కూర్చుంటే అక్కడే రాజధాని, రాజ్యాంగంలో రాజధాని అనే పదం లేదు, ఇలాంటి మాటలు కూడా మాట్లాడినారు కదా. సో అటువంటి వాళ్ళతో ఏమని మనం లాజికల్గా డిబేట్ చేస్తాం? మీరు చేసేదాన్ని మేము ప్రతి ఒక్కటి ధ్వంసం చేస్తాము అనే ఒక వాదన తీసుకునే వ్యక్తితో ఏమని మనం ఆర్గ్యూ చేస్తాం? అయితే ఒక్కసారి ప్రెసిడెంట్ అసెంట్ వచ్చిన తర్వాత ఇట్ ఈస్ ఎ లీగల్ థింగ్. పార్లమెంట్లో 2 పార్లమెంట్లో అయ్యి ప్రెసిడెంట్ అసెంట్ వచ్చిన తర్వాత ఇట్ బికమ్స్ లా. ఓకే, బై లా అమరావతి ఈజ్ ద క్యాపిటల్. కాన్స్టిట్యూషన్ అమెండ్ చేయగలమా చేయలేమా? 100% చేయొచ్చు కాన్స్టిట్యూషన్. ఇవాళ మన కాన్స్టిట్యూషన్లో ఉన్న ఎన్నో ఆర్టికల్స్ని
దే ఆర్ ఆల్ పాస్డ్ బై పార్లమెంట్ కాబట్టి దే ఆర్ లా. లాని మార్చచ్చు కదా, దానికి ఒక పద్ధతి ఒక క్రమం ఉంటుంది. ఓకే, ఎందుకు మార్చాలా, అవసరం ఏముంది, ఇవన్నీ పక్కకు పెడితే ప్యూర్లీ టెక్నికల్ క్వశ్చన్. నాకు బలం ఉంది, రేపు మొత్తం అంతా నేనే ఉన్నాను, పైన నేనే ఉన్నాను, నేను మళ్ళీ చేస్తాను ఆయన ఆర్గ్యూ చేస్తే మేబీ టెక్నికల్లీ యూ మైట్ బీ ఏబుల్ టు డూ ఇట్. ఓకే, కానీ ఈ విధంగా మాట్లాడినప్పుడు ప్రజలు గమనిస్తున్నారు. మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ప్రజలు ఎవరు అంత తెలివి తక్కువ వాళ్ళు కాదు. మీరు వచ్చి మేము ఒక రాజధాని నిర్మాణిస్తాం, రేపు మంచి రాజధాని, ఆంధ్రప్రదేశ్కి ఒక రాజధాని నిర్మిస్తున్నాం, బై లా అమరావతి రాజధాని అయింది అనేది ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్కరూ స్వాగతించారు. అవును, ప్రతి ఒక్కరు. మన రాష్ట్రానికి అల్టిమేట్, మాకైతే ఎక్కడెక్కడి నుంచో కంగ్రాచులేషన్స్ అని మెసేజ్ వచ్చాయి, యూ హ్యావ్ ఎ క్యాపిటల్ నౌ అని. బయట స్టేట్స్ నుంచి పీపుల్ సెండ్ కంగ్రాచులేటరీ మెసేజెస్, యూ హ్యావ్ ఎ క్యాపిటల్, లీగలీ ఏ క్యాపిటల్ నౌ ఇన్ ఆంధ్రప్రదేశ్ అని. సో అటువంటి రాజధానిని నేను రాగానే విధ్వంసం చేస్తాను, దేన్ని మళ్ళీ నేను అంతా మార్చేసి నా ఇష్టమైనట్టు చేస్తాను. ఆ పేరు అసలు నాకు ఆ పేరు చూడగానే ఇది ఏంద్రా బాబు పబ్జి గేమ్ లాగా పేర్లు అంటే, ఒక సీరియస్ పాలిటిషియన్. అసలుకి జగన్మోహన్ రెడ్డి మధ్యలో నుంచి వచ్చిన ఆలోచన, లేకపోతే ఎవరైనా చెప్పారా? ఎవరైనా చెప్పినా కానీ అది ఎంత విచిత్రంగా ఉందన్న. ఇప్పుడు మచిలీపట్నం నుంచి 70 కిలోమీటర్లు విజయవాడ ఉంది. మరి 70 కిలోమీటర్లు విజయవాడ, రెండు రాజధానులు ఎట్లా నువ్వు దాన్ని ఒకే రాజధానికి ఎట్లా చూస్తావు? ఈ 70 కిలోమీటర్లు ఎప్పటికి ఫిల్ కావాలి? మళ్ళీ అక్కడి నుంచి 40 కిలోమీటర్లు, ఈ 110 కిలోమీటర్లు మేము మా విధానం చేస్తామని దాన్ని మళ్ళీ వైసీపీ వాళ్ళు ఎంత కొంతమంది వ్యతిరేకించినా కానీ వాళ్ళకి మళ్ళీ నచ్చజెప్పి మళ్ళీ వాళ్ళు చర్చలో కూర్చొని మా విధానం అద్భుతం అంటున్నారు. అంటే కామెడీ అయిపోతామన్న భయం కూడా లేదా వాళ్ళకి? అదే నేను చెప్పే కదండి, ఒక్కోసారి ప్రజలు, ప్రజాశ్రేయస్సు, మనం ఎవరి కోసం రాజకీయాల్లోకి వచ్చాం ఇవన్నీ మర్చిపోయి నేను, నా ప్రయోజనం, నేను చెప్పింది నడవాలా, నా అనే అహం పెరిగినప్పుడు ఇటువంటి మాటలే వస్తాయి. ఏంటి మీ బాధ ఏంటి? లాజికల్గా ఇది నేను మీ ముందర పెడుతున్నాను, కూర్చొని మాట్లాడదాం, యూ ప్లీజ్ టేక్ నోట్ ఆఫ్ మై అబ్జెక్షన్స్. అది ఒక పద్ధతి గల మనిషి చేసే పని. మీరు ఇవాళ ఈ క్యాపిటల్ పెడుతుంటే నాకు కొన్ని అబ్జెక్షన్స్ ఉన్నాయి, వీటిని మీరు అడ్రస్ చేయండి, లెజిటిమేట్ ఇవి నేను మాట్లాడేది, కూర్చోండి మాట్లాడదాం. రాజధాని అనేది రాష్ట్రానికి కదా, ఏ ఒక్క పాలిటీషియన్కి కాదు కదా. మరి రాష్ట్ర ప్రజల కోసం మనం ఒక రాజధాని నిర్మించుకుంటున్నప్పుడు మీరు ఒక అపోజిషన్ పార్టీగా పెట్టండి మీ ముందర మీ సజెషన్స్. అంతేగాని 19 వరకు పెట్టుండొచ్చు కదా సార్. మీరు 14లో మీకు దానికన్నా ముందర 2014 నుంచి 19 వరకు రాజధాని అమరావతి అని మాట్లాడిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. నాకు ఇక్కడ ఇల్లు ఉంది, నేను ఇల్లు కట్టుకుంటున్నాను, చంద్రబాబు నాయుడు గారికి లేదు, పవన్ కళ్యాణ్ గారికి లేదు. క్యాపిటల్ అమరావతి అని మాట్లాడిన వ్యక్తి, అమరావతిలో నేను ఉండబోతానని మాట్లాడిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. మరి ముఖ్యమంత్రి అయినారు. ముఖ్యమంత్రి అయినప్పుడు ఆ మాటకు కట్టుబడి ఉన్నారా? కట్టుబడి లేడు. అర్జెంటుగా రకరకాల ప్రపోజల్స్ ముందరికి తెచ్చారు. 3 రాజధాని కావాలా, ఒకటి సరిపోదు, అక్కడ ఇటు చేస్తాం, ఇక్కడ ఇటు చేస్తామని. పోనీ మీరు చేశారు, ఏదన్నా దాని మీద యాక్షన్ తీసుకున్నారా? ఏదైనా మీరు కొంచెం ముందరికి తీసుకుపోయారా మీ రాజధానిని? చేయలేదు. ఉగాదికి వెళ్ళిపోతాం, శ్రీరామనవమికి వెళ్ళిపోతాం, దీపావళికి వెళ్ళిపోతాం, దసరాకి వెళ్ళిపోతాం అన్నారు. అక్కడికి ఎక్కడ ఏం చేయలేదు. అటువంటి ఒక మంచి ప్యాలెస్ అయితే కట్టుకున్నారు అనుకోండి, అది వేరే విషయం. అది పోయింది. మళ్ళీ 24 మనం ఒక ముఖ్యమంత్రి వచ్చి రాజధాని కడతా ఉంటుంటే ప్లాన్ ఏ, ప్లాన్ బి, ప్లాన్ సి, రకరకాల ప్లాన్లు చెప్తున్నారు. అంటే మీ మైండ్లోనే మీకు క్లారిటీ లేదు. మీకు వెన్ యూఆర్ టాకింగ్ ఆఫ్ ప్లాన్ ఏ, ప్లాన్ బి, ప్లాన్ సి, మీ మైండ్లో మీకు క్లారిటీ లేదనే. రాజధాని విషయంలో 10 ప్లాన్లు దేనికి మాట్లాడతారండి? అంతే. ఒక రాష్ట్రానికి ఒక రాజధాని కావాలంటే ఇది రాజధాని, ఈ విధంగా ఉంటుంది రాజధాని. మీరు చెప్పండి, రాజధాని ఇట్లా కట్టాలా, మనం ఇట్లా చేద్దాం, రాజధాని ఇట్లుంటే బాగుంటుంది, మీరు మమ్మల్ని కూడా ఇన్వాల్వ్ చేయండి రాజధాని కట్టే ప్రాసెస్లో, మేము కూడా మీకు పాజిటివ్ సజెషన్స్ ఇస్తాం. ఇవి ఎప్పుడు మాట్లాడరే? అక్కడి నుంచి ఒక కొంచెం తీసుకోండి, మచిలీపట్నం నుంచి మా తీసుకోండి, విజయవాడ నుంచి వా తీసుకోండి, గుంటూరు నుంచి గన్ తీసుకోండి, మావి గన్. ఒక అంటే కొంచెం అన్న పరిణితి గల పాలిటీషియన్గా ఆయన ఏం తక్కువ కాదు కదా. చాలా రోజుల నుంచి ఉన్నాడు రాజకీయాల్లో, అపోజిషన్లో చేశారు, ముఖ్యమంత్రి అయ్యారు, ఇవాళ మళ్ళీ అపోజిషన్లో ఉన్నారు. ఎక్కడనో బ్యాలెన్స్ తప్పి మాట్లాడి అంటే చాలా విషయాల్లో చూస్తున్నాం మనం. నాకు లీడర్ ఆఫ్ ద అపోజిషన్ ఇవ్వాల్సిందే అని మొండికి కూర్చుంటున్నారు. అసెంబ్లీ రూల్స్ ఒప్పుకోవు, ఎట్లా ఇస్తారు మీకు?
రూల్స్ ఒప్పుకున్నప్పుడు అయినా కానీ నాకు ఇవ్వాలా, నేను ఒక్కడనే కదా అపోజిషన్ అనేది. అట్లా హిస్టరీలో చాలాసార్లు ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, అపోజిషన్ లేకుండా నడిచి ఉన్నాయి. when you don't meet that 10% criteria. అంటే దట్ సెన్స్ ఆఫ్ ఎంటైటిల్మెంట్ అనేది చాలా ఎక్కువ కనిపిస్తుంది. ఓకే, నేను మీ అందరికన్నా ఎక్కువ, మాది రాజరికం, మేము పలానా వంశం నుంచి వచ్చిన వాళ్ళం, ఈ రాజ్యాన్ని ఏలడానికి పుట్టిన వాళ్ళం అని నమ్మే విధంగా మాట్లాడడం ఒక డెల్యూషనల్ వే. దాంట్లో ఉంటాడు, నేను చెప్పింది నడవాలా. కానీ మనం ఎంత చెప్పుకున్నా కానీ రేపు 2029లో ఒకవేళ గనక జగన్ వస్తే మళ్ళీ మావిగన్ చేయడానికి నమ్మకం చేయడని గ్యారంటీ ఏం లేదు. ఖచ్చితంగా మళ్ళీ మావిగన్ అనే అవకాశం అయితే ఉంది. నేను దానికి ఒక క్యాన్సర్ ఇస్తానండి. ఆయనలో స్టెబిలిటీ లేదు. మావిగన్ అంటాడో గావిమన్ అంటాడో రేపు. మీరు ఇప్పుడు ఒక స్టేబుల్గా ఉన్న మనిషిని ప్రిడిక్ట్ చేస్తారు 29లో వస్తే ఏం చేస్తారని. ప్రిడిక్షన్ మీరు చేయలేరు, నేను చేయలేను. ఆయన మనసులో అప్పుడు ఏం తెలుస్తుందో. సో రాకుండా కాపాడుకోవడం ప్రజల బాధ్యత. అది ప్రజల విచక్షణ అండి. ఇప్పుడు ఒక ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రజలు ఆలోచించాలి, ప్రజాస్వామికంగా ఆలోచించాలా. మనకు ఎటువంటి నాయకుడు కావాలా, ఎవరు మనం ఎన్నుకోగలగాల, మన ప్రజాస్వామ్యం రోజు రోజుకి పరిణితి చెందాలా, ఆలోచించగలగాల పబ్లిక్. రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోవాలంటే ఎటువంటి నాయకత్వం కావాలి మనకు, ఎవరిని మనం నాయకులుగా ఎన్నుకుంటే, రేపు ముఖ్యమంత్రిని ఎవరిని ఎన్నుకుంటే ఈ రాష్ట్రాన్ని ముందరకు తీసుకుపోతే అది ప్రజల చేతిలో ఉంటుంది. ప్రజలు ఆలోచించాలా. వచ్చిన తర్వాత ఈ అన్ప్రెడిక్టబుల్ పీపుల్ ఏం చేస్తారో ఎవరికి తెలియదు. కానీ ఒక్కటి మాత్రం మీకు చెప్తున్నాను నేను, జగన్ ఇస్ ఎ డిస్ట్రక్టివ్ ఫోర్స్. నేను టిడ్కో చైర్మన్గా స్వయానా టిడ్కోలో చూశాను. ఈ మళ్ళీ ఎందుకు చెప్తానంటే, రాష్ట్రం డబ్బులు, ప్రజల డబ్బులు, ఇవాళ మనం ఏదైతే ఖర్చు పెడుతున్నామో ఏ ఒక్క రాజకీయ నాయకుడు డబ్బులు కాదు కదా. రాష్ట్రంలోకి వచ్చే, ఖజానాలోకి వచ్చే డబ్బులు ప్రజల నుంచి ట్యాక్సుల ద్వారా, రకరకాల ట్యాక్సుల ద్వారా మన దగ్గర క్రెడిట్ అవుతున్న డబ్బులు కదా. నేను అంటే ఒక ఎగ్జాంపుల్గా చెప్తున్నాను, టిడ్కో ఇళ్ళని ఒక మంచి సముదాయాన్ని కట్టించిస్తామని ఒక ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నప్పుడు, ప్రభుత్వం మారిన రాష్ట్ర ప్రజల డబ్బులతో కట్టే ఆ ఇళ్ళని నాశనం చేయాల్సిన హక్కు ఏ ప్రభుత్వానికి ఉండకూడదు. చంద్రబాబు నాయుడు గారు చేశారు కాబట్టి జగన్ నాశనం చేసినా తప్పే, జగన్ చేశారు కాబట్టి రేపు రాబోయే ఇంకో ముఖ్యమంత్రి వచ్చి చేసినా తప్పే. ఇది జరగకూడదు. ఎందుకంటే ఈ డబ్బులు ప్రజల డబ్బులు, ఎవ్వరూ వాళ్ళ జోబీల్లోంచి ఇవ్వటం లేదు. మరి అటువంటిది 14,000 ఖర్చు పెట్టిన ప్రాజెక్టులో ఇతను ఇష్టం వచ్చిన నిర్ణయాలు తీసుకొని మనకు ఒక 6,000 కోట్ల రూపాయలు నష్టం కలిగే విధంగా నిర్ణయం తీసుకున్నాడు. పోనీ ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నారు? 4,52,000 ఇళ్ళని 2,61,000 ఇళ్ళకి తగ్గించారు. మరి ఈ 1,90,000 మంది మాకు ఇల్లు కావాలని దరఖాస్తు పెట్టుకొని దరఖాస్తు రుసుము చెల్లించారు ప్రభుత్వానికి. ప్రభుత్వాన్ని చూసి చెల్లించారా, నన్ను చూసి చెల్లించారా? ప్రభుత్వం అల్టిమేట్ కదా. మరి మీరు ఆ ప్రభుత్వం వాళ్ళకి ఆ దరఖాస్తు సొమ్ము వెనక్కేయాల్సిన బాధ్యత ఉందా లేదా? మీ ప్రభుత్వం ఒక్క రూపాయి లేదే. ఇవాళ మొన్న 180 కోట్లు ఏదైతే రిలీజ్ చేసినామో దానికే. ఈ ప్రభుత్వంలో మనం ఏం నిర్ణయం చేసుకున్నామంటే, ఏ ప్రభుత్వం తప్పించి చేసినా ప్రజలు నష్టపోవద్దు. ప్రజలు ప్రభుత్వాన్ని నమ్మి ఇస్తున్నారు. ఆ రోజు నాకు ఇల్లు కావాలని దరఖాస్తు చేసుకున్నప్పుడు ఒక 25,000, 50,000, లక్ష రూపాయలు కట్టిన వాళ్ళకి ఇల్లు లేకుండా చేసాం. పోనీ నీ డబ్బులు నీకు వెనక్కియాల్సిన బాధ్యత కూడా ఉంది కదా. ఆ బాధ్యత మీరు విస్మరించారే కిందటి ప్రభుత్వం. అలాగే ఎవరైతే ఇల్లు కావాలని దరఖాస్తు చేసుకున్నారో వాళ్ళ పేరు మీద రుణాలు తీసుకున్నారు. రుణం తీసుకుని దేనికి తీసుకున్నాం? ఇల్లు కట్టించిస్తామని. ఆ ఇల్లు అంతా దారి మళ్ళీ ఇచ్చారు. ఆ డబ్బులంతా 3 ఏళ్ల తర్వాత వాళ్ళకి ఇల్లు లేదు. మీరు వాళ్ళకి ఆ తీసుకున్న డబ్బులు లెక్క లేదు. ఇవాళ వాళ్ళ పేరు మీద రుణాలు తీసుకున్నారు కాబట్టి బ్యాంకులు వచ్చి వాళ్ళెంబడి పట్టే మీరు కట్టండి అని. ఇది మోసం కాదా? నేను చాలాసార్లు చెప్పినా, మళ్ళీ కూడా చెప్తున్నా, ఒక ప్రైవేట్ బిల్డర్ గాని చేసి ఉంటే ఖచ్చితంగా జైలుకి పోయి ఉండేవాడు. ఇది ప్రభుత్వం చేసిన తప్పిదం. ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రభుత్వం. మరి ఇటువంటి అన్ని నిర్ణయాలు ఎక్కడ మీకు కొంచెం కూడా రెస్పాన్సిబిలిటీ లేకుండా, జవాబుదారీతనం లేకుండా ప్రజల్ని మోసం చేస్తూ చేసిన నిర్ణయాలే కదా. కరెక్ట్. ఇప్పుడు మీరు అన్నట్టు అమరావతిలో కూడా 15,000 కోట్ల రూపాయలు 5 ఏళ్లలో చేస్తే అవన్నీ తుప్పు పట్టిపోయి అవన్నీ బిల్డింగ్లు పాడైపోయాయి.
సో ఆ ధనాన్నంతా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశాడు. వృధా చేశారు, దుర్వినియోగం చేశారు. అవును, సో ఇటువంటివి ప్రజలు గమనించాలా. ఎగ్జాక్ట్. ఇవి గమనించి మనకు ఎటువంటి నాయకుడు కావాలా, రైట్. ఎవరు మనకు ప్రజలకి మనం అల్టిమేట్ గా వీ షుడ్ బి ఆన్సరబుల్. రైట్. ఎవరు మనకు ఆన్సరబుల్ గా ఉండే ప్రభుత్వం ఎవరు అనేది ఆలోచించి వాళ్ళే నిర్ణయం తీసుకోవాలి. సార్, ఇప్పుడు మెయిన్ గా ఇంతకుముందు మాట్లాడుకుంటున్నట్టు అమరావతి సాకారమైంది, గెజెట్ నోటిఫికేషన్ వచ్చింది. ఇందులో పవన్ కళ్యాణ్ గారి పాత్ర ఏమిటి? చాలా పెద్ద పాత్ర. నేను మీకు ముందరే చెప్పాను. అసలు ఆ రోజు 2014లోనే, అంటే మనం అగైన్ ఎందుకు నేను 2014కి వెనక్కి వెళ్తుంటాను పవన్ కళ్యాణ్ గారి పాత్ర గురించి మాట్లాడుతున్నా అంటే, ఆ రోజు సాక్రిఫై చేశాడు ఆయన పొలిటిక్స్. నేను రాజకీయాల్లోకి వస్తున్నానని చెప్పి ఒక పొలిటికల్ పార్టీ పెట్టి నేను కంటెస్ట్ చేయలేదన్నప్పుడు ఆయన్ని అన్న మాటలు, ఆయన పడాల్సిన అవమానాలు అవన్నీ కూడా పడ్డాడు. దేనికోసం పడ్డారు? ఒక రాష్ట్రం ఉండాలా, ఆ రాష్ట్రం బాగా ముందరికి పోవాలా, మనకు ఆంధ్ర రాష్ట్రానికి జరగాల్సిన న్యాయం జరగలేదు, ఇది నీ రాష్ట్రాన్ని మనం అభివృద్ధి పదంలో నడిపేయాలంటే ఒక బాగా అనుభవజ్ఞుడు ముఖ్యమంత్రిగా రావాలని చెప్పి ఆయన రాజకీయ ఆకాంక్షలు ఏమున్నా కూడా వాటిని అన్నీ కూడా పక్కన పెట్టి రాష్ట్ర అభివృద్ధి కోసం చేశారు. సో అవాళ నుంచి ఇవాళ దాకా ఒక రాష్ట్రము, రాష్ట్ర ప్రజల యొక్క ప్రయోజనాలు, రాష్ట్రాభివృద్ధి మనసులో పెట్టుకొని చేస్తున్నప్పుడు ఖచ్చితంగా మీకు ఇవాళ అపోజిషన్లో ఉన్నప్పుడు 2019 నుంచి 24లో జగన్మోహన్ రెడ్డి గారు అమరావతి రైతుల్ని ఆయన తొక్కేసేటప్పుడు అమరావతి రైతులు ఉద్యమం చేసి మేము 33,000 ఎకరాలు ఇచ్చాము రాష్ట్రానికి. 33,000 ఎకరాలు ఎవరిని నమ్మించారు? ప్రభుత్వం, స్టేట్. ఓకే, మేము రాష్ట్రాన్ని నమ్మించాము, రాష్ట్రము మీ ప్రభుత్వం మారంగానే మారుస్తారని కాదు కదా, మాకు అన్యాయం జరుగుతుంది, మేము ఇచ్చాం కదా అని చెప్పి వాళ్ళు రోడ్ల మీదకి వచ్చి ప్రశ్నిస్తున్నప్పుడు వాళ్ళ మీద విపరీతమైన రిప్రెషన్ చేస్తుంటే కళ్యాణ్ గారు వాళ్ళకి అండగా నిలబడిన వాస్తవం. ఆ రోజు వాళ్ళని అడ్రస్ చేస్తూ అమరావతి క్యాపిటల్గా ఉండదు, అమరావతి మారదు అని ఘంటాపదంగా చెప్పిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఎంతటి రిప్రెషన్ ఉన్నా, ముళ్ళ కంచెలు అడ్డం వేసినా, కారు మీద నిలబడి పోవాల్సి వస్తే పోయారు. అన్నీ నేను చెప్పేది ఆయన ఎంత ప్రజల్లో మనోబలం వాళ్ళు కోల్పోకుండా వాళ్ళతో పాటు మేము ఉన్నామని చెప్పే దాంట్లో రోడ్ల మీద వచ్చి చేశారు. అమరావతి రైతులకి గట్టిగా నిలబడ్డారు. తర్వాత మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా కూడా మళ్ళీ ఈ బిల్లు అనేది తీసుకురావడంలో పవన్ కళ్యాణ్ గారి పాత్ర, ఆయనకు మోడీ గారితో కానీ అక్కడ సెంట్రల్లో కానీ ఆయనకున్న ఏదైతే మంచి సంబంధాలు ఉన్నాయో, సత్సంబంధాలు ఉన్నాయో, వాటిని అన్నిటి కూడా ఆయన రాష్ట్ర ప్రజలు ఈ ప్రభుత్వం రావడానికి కూడా ఆయన త్యాగం చేశాడు కదా, చాలా త్యాగాలు చేశారు మనకు తెలుసు. ఓకే, మీరు ఇందాక ఒక మాట అన్నారు, ఆంధ్రప్రదేశ్లో రాజకీయవాదులు కాంట్రాక్టుల కోసం, స్వప్రయోజనాల కోసం మాత్రమే మన దగ్గరికి వస్తారు, వీళ్ళకి ఏదో వాళ్ళు అడిగిన తైలాలు ఇస్తే వీళ్ళందరూ గమ్ముకుంటారని అప్పట్లో ప్రభుత్వం వాళ్ళ యొక్క ఎవరైతే ఉన్నారో ప్రభుత్వంలో వాళ్ళ యొక్క మనస్తత్వం, ఆలోచన ఆ విధంగా ఉండిందన్నారు. ఇవాళ ఆ మాట ఎవరైనా అనగలరా కళ్యాణ్ గారి గురించి? ఎస్పెషల్లీ పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర ప్రయోజనాలు తప్ప, రాష్ట్ర ప్రజలు రాబోయే తరాల ప్రయోజనాలు తప్ప ఆయన ఏ రోజు కూడా ఏ ఒక్క వ్యక్తి దగ్గర కూడా నాకు ఇది కావాలని అడిగే దాఖలాలు కాదు కదా, ఆలోచన కూడా ఉండదు ఆయనలో. మరి అటువంటి పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా రాజధానికి ఆయన చేసిన హ్యూజ్ కంట్రిబ్యూషన్, గుడ్ విల్ ఇట్ సెల్ఫ్ ఈస్ ఎ హ్యూజ్ కంట్రిబ్యూషన్ టుడే డెఫినెట్గా. సో పవన్ కళ్యాణ్ గారు, అది చంద్రబాబు నాయుడు గారు కూడా ఒప్పుకున్నారు దీని మీద. సో పవన్ కళ్యాణ్ గారి కంట్రిబ్యూషన్ ఈజ్ ఇమ్మెన్స్. మనం చరిత్ర పుటాల్లో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్కి గోల్డెన్ లెటర్స్ రాయాలి కూడా, రాయాలి. అంటే ఏం లేదు, దీంట్లో జనానికి కూడా తెలియాలి. అమరావతి రాజధాని ఆ రోజు తెలుగుదేశం పార్టీ ప్రకటించడానికి, ఆ రోజు పోటీ చేయకుండా తెలుగుదేశం పార్టీకి రావడానికి కారణమైన అధికారులు రావడానికి కారణమైన వ్యక్తి ఆయన సొంత ఆకాంక్షలన్నీ వదిలేసి రాజకీయంగా పార్టీ పెట్టి, ఇప్పుడు దానివల్ల ఏమైంది? రాజకీయ ఆకాంక్షలు వదిలేయడం వేరు, ఎన్ని అవమానాలు భరించాల్సి వచ్చింది అతను, ఎన్ని మాటలు అన్నారు అతను, చేతగానాడు, అది ఇది, ఇక అన్ని మాటలు. పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వానికి అన్ని మాటలు అన్ని దిగమింగుకొని ఉన్నాడు కదా రాజకీయాల్లో. ఈ 10 ఏళ్ళు పవన్ కళ్యాణ్ గారి రాజకీయ ప్రస్థానం సామాన్యమైన ప్రస్థానం కాదు అది. ఎగ్జాక్ట్లీ. ఒక మనిషి ఎన్ని అవమానాలు పడాలో, ఎంత తిట్టించుకోవాలో, ఎంత తొక్కించబడగలో అన్నీ అనుభవించి వచ్చిన వ్యక్తి. సో పవన్ కళ్యాణ్ గారిది అసమానమైన
unparalleled contribution to the formation of Amaravati. అమరావతి. This must go down in history in golden letters. ఇక పోతే మళ్ళీ ఈ మధ్య కాలంలో గత 2 రోజులుగా ప్రధానంగా ఆదివారం రోజు కొత్త పలుకుతో మరొక వివాదాన్ని సృష్టించారు ఏబిఎన్ రాధాకృష్ణ గారు. ఆ వివాదంతో హైదరాబాద్లోని వాళ్ళ కార్యాలయం మీద వైసీపీ దాడి చేసినంత పని చేసింది. దీని మీద అటు తెలుగుదేశం ఇటు జనసేన అందరూ స్పందించారు. ఇంతకీ అసలు అది ఆ వివాదానికి వైసీపీ లాంటి వాళ్ళు దాని అంత పెద్ద వివాదంగా చూడడం, ఆడవాళ్ల పట్ల అనుచిత వ్యాఖ్యలుగా చూడడం సబబేనా? ఫస్ట్ పాయింట్. రెండవది, దానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి ఒక వ్యాఖ్య చేశారు. వీళ్ళు రాధాకృష్ణ చేసిన వ్యాఖ్యల్ని పవన్ కళ్యాణ్ గారు సమర్థిస్తారా, ఆయన్ని ఆ రకంగా సమర్థిస్తూ ఆయన లేఖ రాయటం అనేది కరెక్టా అనేది రెండో పాయింట్. తెలుగులో సామెత ఉంది, అదే ఆ గురిగింజ గురువింద గింజ కింద నలుపు తెలియదని. క్లాసిక్ ఎగ్జాంపుల్. ఒక స్కూల్ ఫంక్షన్కి పోయి స్కూల్ ఫంక్షన్లో పవన్ కళ్యాణ్ గారి కుటుంబం గురించి మీరు ఏం మాట్లాడారు ఒకసారి గుర్తు తెచ్చుకోండి. స్కూల్ పిల్లకాయల ముందర ఒక ముఖ్యమంత్రి హోదాలో కార్లు మార్చినట్టు మారుస్తాడు అని మాట్లాడారు. మీరు ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి బడికి పోయే పిల్లలు వాళ్ళ దగ్గర పవన్ కళ్యాణ్ గురించి మీరు మాట్లాడిన ఒకసారి గుర్తు తీసుకుంటే ఇటువంటి ఉత్తరాలు రాయడానికి మీకు మనసు ఎట్టొస్తుంది, ఆ ధైర్యం ఎట్టొస్తుంది. ఓకే, సో జగన్మోహన్ రెడ్డి గారి విమర్శల్ని ఆయన దాన్ని పెద్ద పట్టించుకోకూడదండి. నేను చాలాసార్లు మాట్లాడతాను ఇదే మాట. ఏంటంటే అతనిలో ఒక సెన్స్ ఆఫ్ ఎంటైటిల్మెంట్ ఉంది. నేను ఏం చేసినా నడుస్తుంది, మాది రాచరిక కుటుంబం, మేము ఫలానా కుటుంబం, మేము ఈ రాష్ట్రం మాది, మేమే పాలించాలా, మేము ఏం చేసినా నడుస్తుంది, నేనేమన్నా పడి ఉండాలా, నన్నంటే మాత్రం మేము అంగబలం అర్ధబలం కండబలం చూపిస్తాం, బెదిరిచ్చేస్తాం, చంపేస్తాం, నరికేస్తాం అనే మాటలు వస్తాయి. చాలా తప్పది, అటువంటి కరెక్ట్ కాదు ఆ ధోరణులు. అయితే ఇంకో మాట చెప్పాల్సిన అవసరం ఉంది. పత్రికా స్వేచ్ఛను మనం గౌరవించాల్సిన అవసరం ఎంతన్నా ఉంది. 4th pillar ఆఫ్ డెమోక్రసీ అంటాం ప్రెస్. ఓన్లీ ఎ ఫ్రీ ప్రెస్ క్యాన్ సేవ్ డెమోక్రసీ. ప్రజాస్వామ్యం బతికుండాలంటే ప్రెస్ ఎంతో కొంత స్వాతంత్రం ఉంటేనే ఈ ప్రజాస్వామ్యం అనేది బతుకుంటుంది. అయితే ఎంతైతే స్వేచ్ఛ, పత్రికా స్వేచ్ఛకి మనం గౌరవం ఇస్తామో పత్రికలు కూడా ఇండివిజువల్ స్వేచ్ఛకు కూడా గౌరవం ఇవ్వాల్సిన అవసరం ఉంది. మాకు పత్రిక ఉంది కాబట్టి మా నోటికి వచ్చినట్టు మాట్లాడతాము, మా ఇష్టం వచ్చినట్టు రాస్తాము, నిజాలతో సంబంధం లేకుండా కళలు అల్లి రాస్తాము అనే ఏదైతే ఈ ధోరణి ఉందో, ఈ ధోరణి వల్ల చాలా అపశృతులు జరుగుతున్నాయి. ఇది ఒకసారి ఇంట్రాస్పెక్షన్ చేసుకోవాలి ప్రెస్ కూడా. మనం ఏం చేస్తున్నాం, సమాజంలో మన రోల్ ఏంటి, ఎక్కడ గోయంకాలు, ఎక్కడ మిగిలిన వాళ్ళు ఏంటి, మన యొక్క రోలు సమాజంలో మనం ప్రశ్నించినప్పుడు మన ప్రశ్నని ఎటువంటి వాళ్ళు సమర్థిస్తున్నారు, మనం మాట్లాడే భాష ఎటువంటిది, మనం అవన్నీ కూడా ఒకసారి ఇంట్రాస్పెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. నేను అంతవరకే మాట్లాడతాను. వాస్తవానికి ఆంధ్రజ్యోతి కూడా తప్పని గమనించింది. ఎందుకంటే ఏబిఎన్లో శనివారం సాయంత్రం ప్రసారమైన కొత్త పలుకు ఆదివారం ఉదయం ప్రచురించేటప్పటికి ఆ వ్యాఖ్యలు తీసేసి ప్రచురించింది. బహుశా వాళ్ళు కూడా అనుకుని ఉంటారు, తప్పు జరిగింది అనుకుని ఉంటారు వాళ్ళు కూడా. అంటే తప్పు జరిగిందని అనుకొని దాన్ని సరిదిద్దుకోవడం అనేది ఒక వెల్కమ్ చర్య. ఓకే, కానీ చెప్పి ఉంటే బాగుండేది. మనం అంటే మీ ప్రెస్ అనేది ఇవాళ ఒక ఎంతో కోట్ల మంది ప్రజలు ప్రెస్ని ఒక నమ్మకంతో వస్తారు. ఇవాళ రాస్తున్నారు. ఒక జర్నలిస్ట్ కిరణ్ గారు ఒక మాట టీవీలో చెప్పారంటే కిరణ్ గారికి ఒక వాల్యూ ఉంటుంది. కిరణ్ గారు మాట్లాడారంటే దాన్ని నమ్మేవాళ్ళు లక్షల మంది ఉంటారు. కిరణ్ గారు ఏం చెప్తారా అని ఎదురు చూసేవాళ్ళు చాలామంది ఉంటారు. అంటే ప్రెస్ యొక్క విలువ అది. ఒక జర్నలిస్ట్కి సమాజంలో ఒక చాలా పెద్ద విలువలు ఉన్నాయి. దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రెస్ మీద కూడా. అలాగే ఆ ప్రెస్కి మనం మర్యాద ఇవ్వాల్సిందే. పత్రికా స్వాతంత్రాన్ని మనం ఎట్టి పరిస్థితుల్లో దాన్ని మనం విఘాతం కల్పించకుండా ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన అవసరం సివిల్ సొసైటీ మీద ఉంది. పొలిటికల్ అఫిలియేషన్ అంటే పక్కకు పెట్టి సభ్య సమాజం అందరూ కూడా ప్రెస్ స్వాతంత్రాన్ని డిఫెండ్ చేయాల్సిన అవసరం ఉంది. నేను దాన్ని గట్టిగా నమ్ముతాను. అయితే దీని మీద
పవన్ కళ్యాణ్ గారు నిన్న ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. ఇది రాధాకృష్ణ గారి విమర్శలకు భయపడి లేకపోతే నచ్చక ఈ రకంగా దాడి చేశారు. ఇది కరెక్ట్ కాదు, సభ్య సమాజం ఖండించాలి ఈ పత్రికా స్వేచ్ఛ మీద జరిగిన దాడిని అని చెప్పారు. బాగుంది. అయితే ఇది కొంచెం మిమ్మల్ని కాస్త ఇబ్బంది పెట్టేది అయి ఉండొచ్చు. కానీ ఇటీవల కాలంలో పత్రికా స్వేచ్ఛ మీద దాడి కరెక్ట్ కాదన్నప్పుడు ఇటీవల కాలంలో జనసేన నాయకుడు ఒక వ్యక్తి రైల్వే కోడూరు నుంచి తాతంశెట్టి నాగేంద్ర కిరణ్ టీవీ ప్రశ్నించింది, ఒక మహిళను రోడ్డు మీద ఎలా కొడతారు మీరు అంటే అతను చెప్పిన సమాధానం, ఎవరినైనా కొడతా, నేను నిన్నైనా కొడతా, పవన్ కళ్యాణ్ని విమర్శిస్తే నిన్నైనా కొడతా అని స్వయంగా నాతో అన్నారు. అంటే ఒక జర్నలిస్టు అది ఎట్లా చేశారు తప్పు అంటే మీరు వీలైతే క్షమాపణ చెప్పి హుందాతనాన్ని కాపాడుకోవాలి, కానీ క్షణికావేశంలో జరిగిందని చెప్పాలి. కానీ లేదు నేను ఎవరినైనా కొట్టేస్తా, మా అధినాయకుడిని ఎవరైనా విమర్శిస్తే నేను ఎవరినైనా కొడతాను, నిన్నైనా కొడతానని చెప్పేసి అతను మాట్లాడడం అనేది పత్రికల్ని బెదిరించినట్టు కాదా? ఇంకొక సీనియర్ జర్నలిస్టు ఫేస్బుక్లో పోస్ట్ పెట్టాడని అతన్ని బెదిరిస్తూ నా మర్యాదకు నీ పోస్టు తొలగించని చెప్పేసి అతన్ని బెదిరించాడు. ఈ రకంగా ఒక జనసేన పార్టీ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా ఇది జరిగినవి కాదా? ఎందుకంటే పత్రికా స్వేచ్ఛను మీరు ఖండిస్తున్నాము, ఆ రకంగా దాడి చేయడాన్ని జనసేన పార్టీ స్టాండ్ తీసుకున్నప్పుడు మరి తాతంశెట్టి నాగేంద్ర చేసింది కూడా ఎలా చూడాలి? పత్రికా స్వేచ్ఛని మనం గౌరవించాలని చెప్పినప్పుడు ఎదుటోళ్ళు గౌరవించాలా మేము గౌరవించాలనే దాన్ని కరెక్ట్ కాదు. నేను గౌరవిస్తాను, మీరు గౌరవించండి. అంటే పత్రికా స్వేచ్ఛను కాపాడాల్సిన బాధ్యత సభ్య సమాజం ప్రతి ఒక్కరి మీద ఉంది. ఈ జనసేన పార్టీ అంటే అక్కడ జరిగింది కరెక్ట్గా నేను లేని నాకు తెలియదు, కానీ మీరు చెప్తున్నారు మిమ్మల్ని కూడా కొడతాము అని ఒక మాట అనడం అది కరెక్ట్ కాదు. నేను ఖచ్చితంగా కూడా దాన్ని యాక్సెప్ట్ చేయలేను. ఒక జర్నలిస్ట్ని మీరు అడిగిన దానికి కొడతాం, మీరు అడిగిన దాన్ని మేము విభేదించవచ్చు. మీరు కరెక్ట్ కాదండి, మీరు చెప్పేది కరెక్ట్ స్టోరీ కాదు, అది ద ట్రూ వర్షన్ ఆఫ్ స్టోరీ అది కాదు ఇది అని చెప్పొచ్చు, మనం వివరణ ఇచ్చుకోవచ్చు. దీన్ని కూడా మీరు ఇది ప్రచురించారు కదా, ఇది ప్రసారం చేశారు కదా, మేము చెప్పిన వివరణ కూడా ప్రసారం చేయండి అని డిమాండ్ చేయొచ్చు, అడగచ్చు, రిక్వెస్ట్ చేసుకోవచ్చు. డెఫినెట్లీ ఓకే, 2 sides ఆఫ్ ద స్టోరీ చూపిండి అని అడగచ్చు. అంతేగాని మేము మాకు నచ్చకపోతే మిమ్మల్ని కొడతాం అనేది అది ప్రజాస్వామికం కాదు, అది ఖచ్చితంగా తప్పే. నా పర్సనల్ ఒపీనియన్లో నేనైతే అటువంటి వాటిని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉపేక్షించాను. ఈవెన్ పవన్ కళ్యాణ్ గారి వెర్షన్ కూడా అది ఉండదు కదా, ఆయన భావజాలం కూడా అది కాదు కదా. ఎందుకంటే ఆయన చెప్పారు, ప్రతిసారి నన్ను విమర్శించినా కానీ మీరు వ్యక్తిగతమైన విమర్శలు జోలికి వెళ్ళద్దు, మీరు సబ్జెక్టే మాట్లాడండి అని అనేక సార్లు మీడియాలో చెప్పారు కదా. మీడియాలో కాదు సార్, ప్రైవేట్గా కూడా 100 సార్లు చెప్తారు ఆయన. ఏం చెప్తున్నారు ఇప్పటికి కూడా? నేను ఎవరిని మిమ్మల్ని స్పోక్స్ పర్సన్స్గా పోయి ఎదుటోళ్ళని తిట్టమని పెట్టలేదు. మీరు జనసేన పార్టీ స్పోక్స్ పర్సన్ అయితే జనసేన పార్టీ విధి విధానాల గురించి మాట్లాడండి. ఏదైనా ఒక సబ్జెక్ట్ గురించి మాట్లాడుతుంటే ఆ సబ్జెక్ట్ గురించి మాత్రం మాట్లాడండి. నన్ను తిట్టారనో, నా కుటుంబ సభ్యులను తిట్టారనో, లేకపోతే నా చుట్టుపక్కల వాళ్ళని తిట్టారనో, పార్టీని తిట్టారనో మీరు కూడా అటువంటి వీటికి దిగకండి. ఓన్లీ సబ్జెక్ట్ మాట్లాడండి అని ప్రైవేట్ వాటిలో చెప్తారు, పబ్లిక్లో చెప్తారు. ఖచ్చితంగా ఆయన నడవడిక చూడండి. ఆయన కూడా ఇప్పుడు ఎంత ఆయన్ని ఎక్స్ట్రీమ్ ప్రొవోక్ చేసినా కూడా మళ్ళా సబ్జెక్టుకి వచ్చి ఆయన మీరు చేసేది తప్పు, ఇది కరెక్ట్ కాదు అని అంటారు అంతే. సో ఏదైతే మీరు ఏదైతే అన్నారో ఆ పర్టికులర్ ఇన్సిడెంట్ ఒక్కటి గురించి ఖచ్చితంగా కూడా అందరూ మీలాంటి జర్నలిస్టు వేర్ మీరు కొంచెం ఆబ్జెక్టివ్గా అనలైజ్ చేసి జరిగేది ప్రజల ముందరకు తీసుకోవడానికి ట్రై చేస్తున్నప్పుడు నేను తప్పు చేసినానని అడిగితే మీకు వివరణ ఇచ్చుకోవాలా? లేదు నేను ఇచ్చుకోలేని పరిస్థితుల్లో మీతో మాట్లాడను. అంతేగాని ఎవరినైనా కానీ నేను కొడతాను అనేది ఒక మాట, అది అనకూడని మాట, అనకూడదు. అది నేను ఖచ్చితంగా పార్టీ అయితే బహుశా నేను అనుకుంటా మహిళ మీద జరిగిన దాడి బహుశా పవన్ కళ్యాణ్ గారు ఆ దృశ్యాలు చూస్తుంటే డెఫినెట్గా ఆయన కూడా ఇంకోలా స్పందించేవారేమో. బహుశా ఆయన దాకా వెళ్ళిందో లేదని ఇప్పటికీ మాకైతే అనుమానం. డెఫినెట్గా ఇదైతే జనసేన పార్టీ నుంచి ఆశించేది కాదు. జనసేన పార్టీ నుంచి ఒక మహిళ మీద ఒక నాయకుడు నడి రోడ్డు మీద కర్ర తీసుకుని కొట్టాడంటే జనసేన పార్టీ వాళ్ళు ఇలా చేస్తారా అంటే, సో మీలాంటి పెద్దలు ఉన్నారు సార్, చాలా మంది పెద్దలు ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారి భావజాలంతో మీరందరూ కూడా పార్టీని ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. అట్ ద సేమ్ టైం ఇలాంటి వాళ్ళు కాకుండా అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. వైసీపీ భావజాలంతో
జనసేన పార్టీలో మనుగడ సాగిస్తూ వాళ్ళ ఉద్దేశాలు ఏవైతే ఉన్నాయో అరాచకం చేయాలి, కొట్టాలి, తిట్టాలి, ఇట్లాంటి వాళ్ళు కూడా ఉండడం అనేది కొంచెం బాధాకరమే జనసేన పార్టీ. అక్కడ యాక్చువల్గా ఏం జరిగిందో నాకు తెలియదండి, నేను ఖండించలేను లేకపోతే దాని గురించి కామెంట్ చేయలేను. దేనికంటే ఆ పర్టికులర్ ఇన్సిడెంట్ అక్కడ ఏమైంది, తాతంశెట్టి నాగేంద్రకు ఆ బాధితురాలకి మధ్య ఎందుకు ఈ విధంగా చేయాల్సి వస్తున్నది నాకు కరెక్ట్గా ఫ్యాక్ట్స్ తెలియదు. ఫ్యాక్ట్స్ తెలుసుకుంటే మాట్లాడగలిగిన ఉంటుందేమో. కానీ ఎంతవరకు నేను చెప్తున్నానంటే జర్నలిస్ట్కి ప్రశ్న ఇచ్చే హక్కు, మీరు ప్రశ్నించవచ్చు, మీరు అడగచ్చు ఇది కరెక్టా కాదా అనేది మీ యొక్క జడ్జిమెంట్లో మీరు మాట్లాడతారు. మీరు మాట్లాడినప్పుడు నేను సమాధానం చెప్పగలగాల, సమాధానం చెప్పలేకపోతే మనం క్వైట్గా ఉండే ఆప్షన్ ఉంటుంది. నన్ను ప్రశ్నిస్తే లేదు నేను నాకు నచ్చకపోతే లేదు ఇంకేదైనా జరిగితే నేను ఎవరినైనా కొడతాననేది అది ప్రజాస్వామికంలో ఒప్పుకొని. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్స్ అండి. సమకాలీన అంశాల మీద మీ విశ్లేషణ బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే.